ఇంత ముందు కూడా జరిగినాయి. పుల్వామాది అయితేంది, ఇప్పుడు ఇది అయితేంది. ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఎలక్షన్ ఉంది అని అంటే ఇక్కడ ఆటోమేటిక్గా దాడులు జరుగుతాయి. అది చేయించేది ఎవరో మీకు కూడా తెలుసు, కేంద్రం కూడా తెలుసు. చేయించేది ఎవరు అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలిసే, లేకపోతే మీరు చిన్న చిన్న విషయాల కాడనే మీరు సెక్యూరిటీ ఫుల్ టైట్ చేస్తున్నారు. మరి అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదు, ఎందుకు పెట్టలే? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీ కేంద్రంలో ప్రతి విషయం భద్రత లోపమే అంటారు. భద్రత లోపమే. దాని గురించి మీకు తెలిసే ఉండొచ్చు అనుకుంటాను నేను. ఎందుకంటే చూస్తే అక్కడ సిచ్యువేషన్ చూస్తే అట్నే ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ లేదు, ఉన్నోళ్ళకి సెలవులు ఇచ్చేసి మీరు ఇళ్లలో ఉంచేసి ఆడ ఎవరిని భద్రత పెట్టకుండా ఇప్పుడు ఉండాలిగా. ఇప్పుడు 250 మందో 300 మందో 1000 మందో 1500 మంది అక్కడ ఉన్నప్పుడు ఉన్నారుగా పర్యాటకులు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీ ఉంచాలిగా. అక్కడ బాధ్యత ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది ఉంది? స్టేట్ గవర్నమెంట్ ఎవరిది ఉంది? ప్రతి చోట కూడా మీరే ఉన్నారు. మరి మీ భద్రతలో లోపమే అంట నేను. మీ భద్రత లోపమే. వేరే నుంచి వచ్చి చేసిందా కూడా మీరు ఏం చేస్తారండి? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆయన ఏమంటారు, మంత్రి గారు ఏం చేస్తాడు? ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉండు, ఆయన ఏం చేస్తాడు? పెట్టాలిగా. భద్రతా లోపం మీ వల్లనే జరుగుతుంది, మీరే చేసేది. ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి అంట. నేనైతే తెలిసే జరుగుతాయి. అయితే ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది, యుద్ధం చేసే ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు ఇది అంత తేలిక వదలమని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా. ఇప్పుడు ఇది ఎలక్షన్ ముందు ఇలాంటి రెచ్చగొట్టి ఓట్ బ్యాంక్ చేసుకోవడం కోసం చేసేది తప్ప ప్రజల్ని ఆగం చేయడానికి అమాయక ప్రజలు చచ్చిపోతారు. వీళ్ళు ఏం లేదు, వీళ్ళ పిల్లలు కానివ్వండి వీళ్ళు కానివ్వండి ప్రశాంతంగా ఉంటారు. హాయిగా ఏసీ రూములలో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు జాబులు చేసుకుంటారు, అవసరం ఇతర దేశాలలో ఉంటారు. ఏడున్న అమాయక ప్రజలను రెచ్చగొట్టడం, కుల మతాలు చిచ్చు పెట్టడం, గొడవలు చేయడం, ఓట్ బ్యాంక్ చేసుకోవడం, అంతే తప్ప వేరే ఏమీ లేదు. అక్కడ బాధితులు కూడా చెప్తున్నారు, మాకు ఇక్కడ హెల్ప్ చేసింది కూడా ముస్లింసే, వాళ్ళే మమ్మల్ని రక్షించారని వాళ్ళు కూడా చెప్తున్నారు. అది చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ గోధి మీడియా ఏం చెప్పదు, ఏం చూపించదు, పేపర్లో రాదు, న్యూస్లో రానియదు. ఇది ఉన్నదేగా అమ్ముడు పోయింది మీడియా అమ్ముడు పోతే ఇంకా దేశం ఏం బాగుపడుతుంది, రాష్ట్రాలు ఏం బాగుపడతాయి? నిజాలు బయటికి రావండి, మొత్తం ఎక్కడికక్కడ కప్పి పెట్టేస్తారు. ఆల్రెడీ వాళ్ళు ముందే అన్ని తయారు చేసి పెట్టుకొని మాట్లాడతారు, మొత్తం తయారు చేసి రెడీగా ఉంచుకుంటారు. దీనికి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి ముందే ప్రిపేర్ అయి ఉంటారు. అమ్ముడు పోయిన తర్వాత ఏదేం చేస్తామండి? ఇప్పుడు మేము ఉన్నాం, ఏమైనా తీసుకుంటే ముందే మాట్లాడతాం. అందుకే ప్రతిదీ ఆడ ప్రీపెయిడ్గా చేసింది, అది వేరే ఏమి లేదు. ఇప్పుడు చేయాలి. ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్ ఉంది, ఎంపీ సీట్లు ఎన్ని? అక్కడ ఇంకొక స్టేట్ ఉంది, 250 సీట్లు ఉన్నాయి. అవి రావాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒకటి మతకాల, అది ముస్లిం హిందూ ముస్లిం, వేరే ఏమీ ఉండదు. ప్రతిదీ అదే కేంద్రం చేసే పనే, అది వేరే ఏమి ఉండదు. వక్ బిల్కి ఎంతమంది వ్యతిరేకత, దానికి డైవర్ట్ చేయడానికే ఇది ఒక చిన్న ట్రయల్ వేసాడు. ఇన్ని సంవత్సరాల పట్టి ఇప్పుడు అయిందా? ఉగ్రవాదం అనేది ఉన్నది, లేని చెప్పట్లేదు, వాళ్ళకి వెనకేసుకు రావట్లే. తప్పు చేశారు వాళ్ళు, కానీ ఈ లంజొడుకుల వాళ్ళే వాడు గైడెన్స్ ఇచ్చాడు, చేశారు. ఎందుకంటే వక్ బిల్కి డైవర్ట్ చేయడానికి, దానికి మించిన ఏం లేదు. జనాలకి అర్థమైందా? దేనికి ఇబ్బంది పడే అవసరం లేదు. మన దేశం సెక్యులర్ దేశం, ముస్లిం హిందూ అంతా బాయిగా ఉంటారు. ఎవడో ఒకడు మా దాంట్లో కూడా ఉంటాడు, వాళ్ళలాగా 10 మంది ఉంటారు. దాని మించి ఏం లేదు నాన్న, ఇది 100%. అర్థమైందా? సెంట్రల్ అంత కమిటీ కాంగ్రెస్ 100% ఓట్ల కోసమే. బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక జలక వేస్తే అయిపోద్దంటే వేసాడు. అర్థమైందా? వేసినంత మాత్రాన వీళ్ళ పెద్ద లీడర్స్ ఉన్నారు, కానీ అమాయకులు చచ్చిపోతున్నారు కదండి వీటి వల్ల. ఇక అది బ్యాడ్ లక్ బ్రదర్, అది చెప్పలేము. వాళ్ళ తప్పు, అది చెప్పట్లే వాళ్ళకి. అంటే అక్కడ ఒక పోలీసు, అంతమంది పర్యాటకులు ఉన్నప్పుడు ఒక పోలీస్ కూడా అక్కడ ఎవరు లేరు సెక్యూరిటీ అని అంటున్నారు. ఇప్పుడు దీనికి మీరు అర్థం చేసుకోవాలా, సెక్యూరిటీ ఒకళ్ళకి పెడతాడా? అందులో కాశ్మీర్, అది ఎంతమంది ఉండాలా అంత పర్యాటకులకు? అది మనకు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దానికి ఆన్సర్ ఇచ్చాను నేను. ఇప్పుడు నేను వీళ్ళకి అటాక్ చేస్తానబ్బా, 10 మంది తీసుకొస్తా కానీ ఒకటి రాను కదా, అది కూడా అంతే. దాని తప్ప ఏం లేదు. వాళ్ళు ముస్లిమ్స్ని హిందువుల్ని డివైడ్ చేయడం ఒక పాలసీతో ఇది చేశారు. దానివల్ల ఏంది, ఇక్కడ నమ్మేస్తాం మిగతా వాళ్ళంతా. వాడు వచ్చి ఏంటి, మీకు కలిమా తెలుసా, అంతే కదా, కలిమా చదివిన వాళ్ళని ఇచ్చిపెట్టడం, మిగతా వాళ్ళని పేరు అడిగి మరీ చంపడం, అది రాంగ్ కదా. దానివల్ల ఏంటంటే మన దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ బాయ్ లాగా ఉంటాం మనం, అవునా కదా. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనం కలిసి ఉండే ఇది లేదు. ఆల్రెడీ మీకు తెలుసు, ముంబైలో కానీ ఢిల్లీలో కానీ యూపీలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మసీదులు కూల్చేయడం కానీ
ఇప్పుడు జై శ్రీరామ్ అనండి, మనం వెళ్ళి చూడలేదన్న, అన్ని వాట్సాప్లో ఫేస్బుక్లో చూడటం తప్ప, సోషల్ మీడియా తప్ప మనం ఎక్కడ చూడట్లేదు. ఇప్పుడు ఎంతమంది ఎట్లుండేది, ఇప్పుడు అన్న నా చిన్నప్పుడు తెలుసు భారత్ బంద్ అని, ఇవన్నీ కులమత గొడవలు అప్పుడే. ఇప్పుడు మనం 6th 7th చదివేటప్పుడు ఆ మూవీస్ వచ్చాయి భారత్ బంద్ అని, హైదరాబాద్లో కర్ఫ్యూలు. ఇప్పుడు కర్ఫ్యూలు చూడట్లేగా మనం, కానీ దీనివల్ల మళ్ళీ కర్ఫ్యూలు చూడాల్సి వస్తుందేమో. ఇప్పుడు అంత కలిసి ఉండే అంత ఇది అనిపించట్లేదు. అప్పుడు ఉన్న స్నేహం ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకసారి అపనమ్మకం కూడా ఉంటుంది. మా ఫ్రెండ్స్లలో కూడా ఆ విధంగానే చూస్తాం. కంపల్సరీ అన్న. ఇప్పుడు మామూలుగా మనం బస్సులో వెళ్తుంటే పక్కన బుర్కోలు కనబడితేనే కుక్కలు ఉసుగలుపుతున్నారు. నిన్న సోషల్ మీడియాలో చూసాను నేను. ఒక ముస్లిం అమ్మాయి వెళ్తుంటే ఆయన వచ్చి కుక్కని అమ్మాయి మీదకి ఉసుగలుపుతున్నాడు. అంటే అది కరెక్ట్ కాదు కదా. అట్లా అందరం ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం, ఇప్పుడు అది జరిగిన దానికి ఇక్కడ మా ముస్లిమ్స్ అందరం కలిసి క్యాండిల్ లైట్ తీసుకొని శాంతియుతం ఇచ్చేసాం. ఎందుకు అంతా బాయ్ అని కదా. కాకపోతే కొంతమంది అట్లా తీసుకోవట్లేదని, ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ నినాదాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అన్న ఆలోచనలు వస్తున్నాయి కదా. దానివల్ల మనకి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి.